సరే ఆ నలుగురు గురించి ఏం చెప్తావు మరి? ఆ నలుగురు ఉన్నారా? అవును ఉన్నారా? అందరి దగ్గర ఉంటారు. మీ ఇంటికాడ ఉర్రా? మా ఇంటికాడు మీ ఇంటికాడు అన్న వాళ్ళ ఇంటికి ఆడ ఏడన్నా ఉంటాడు. ఆ సరే, నలుగురు మా ఇంటికాడ నలుగురు గురించి నేను ఏం చెప్పాను. సో నువ్వు చెప్పు, మీ ఇంటికాడ నలుగురు గురించి ఏం చెప్తావు వాళ్ళకి? పట్టించుకోద్దన్న. ఆ నలుగురిని ఆ నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన మనం సగం చంపేస్తుంది. మనం ఏమైనా చేసినప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు రా అనే క్వశ్చన్ మార్క్ మనం సగం చంపేస్తుంది. ఆ పని చేస్తున్నామా లేదా సెకండరీ, ఆలోచన చంపేస్తుంది ఫస్ట్. ఆయన పట్టించుకుంటాం అనుకో మొత్తం మామయ్య మొత్తం మనం చేయాలనుకుని చేయలేము. ఇక ఆ నలుగురు ఏమనుకుంటారు రా, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఇవ్వడరా నీకు అన్నం పెట్టేటోడా. ఆ నలుగురు నిడిచిపెట్టిన రోజు మనం బయట వచ్చి గల్లీగా వేసుకొని బతకవచ్చు. ఎవడు ఏమనుకుంటే మనకేందన్నా, మనం ఎన్నుకున్న అయ్యమ్మ మనకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఆ నలుగురు గురించి చూసుకుంటే మా అయ్య ఏమనుకుంటాడో, మా చిన్నయ్య ఏమనుకుంటాడో, మా బాబాయ్ ఏమనుకుంటాడో. సరే, నువ్వు మాట్లాడింది కరెక్ట్ ఉంది. ఇంకోటి అడగాలనుకుంటున్నా. సో అమ్మాయి అన్నావు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడన్నా మీ ఇంట్లో అమ్మ నాన్న అరే గాడ్రా మస్తు పోతుండ్రా, మస్తు చదువుతుండ్రా, గాన్లాగా కావాలరా అని ఇట్లా ఎప్పుడన్నా అన్నారా? నా అదృష్టం ఏంటంటారా, మా వాళ్ళు నన్ను ఎవరితో కంపేర్ అయ్యారు. ఓకే, ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు నాకు వీడుండగా ఈయనలాగా అన్నం చూసి నేర్చుకోరా అంటుంది మా అమ్మ. గల్లీలో పోరలకు అన్నం చూసి నేర్చుకోరా, అన్న ఎట్లా చేస్తాడు రా, మీరు ఎట్లా చేస్తారు. పనికి పోవాలి, టైంకి రావాలి, అయ్యమ్మతో మంచిగా ఉండాలి. నువ్వు టైంకి ఇంట్లో ఉంటావా? టైం టు టైం ఉన్నా. ఇప్పుడు నేను ఒక టైం చెప్పిన అనుకోనా, నార్మల్గా ఇప్పుడు దావత్ పోతున్నా 12 అవుతుంది, మమ్మీ 12 అవుతుంది, అప్పుడు దాకా చూస్తుంది మమ్మీ. నేను 12 వరకు పోతానేమో పోతా అని చెప్తా, లేదా 11 ఫోన్ చేస్తాను ఇంకా లేట్ అవుతుంది ముందే చెప్తా. ఆమె కూడా కొంచెం భయం ఉండదు కదా అప్పుడు. ఒక గంట లేట్ అవుతుంది మమ్మీ వస్తున్నా, 10 గంటలు లేట్ అవుతుంది, ఎప్పుడన్నా రా మెల్లగా.